నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఒక 10 రోజుల ముందులా మీరు మన ఛానల్లోనే తెలియజేశారు. అంటే ఈ నవంబర్ 10వ తారీఖు నుండి గురుడు వక్రస్థితికి రావటం వల్ల కొన్ని అనుకోని ప్రమాదాలు అనేవి జరుగుతాయని, అలానే అంతకు ముందులో ఒక వీడియోలో బ్రహ్మం గారి కాలజ్ఞానం బట్టి కూడా ప్రస్తుత పరిస్థితులు బాగాలేదు అని కూడా తెలియజేశారు. దానికి తగ్గట్టే మనం చూస్తే రీసెంట్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఢిల్లీలో, అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా చాలా చోటు చేసుకుంటున్నాయి. మీరు రాబో 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవన్నీ ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అండి. నిజంగా చాలా బాధాకరమైన విషయాలు అవన్నీ. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే జాగ్రత్తగా ఉండాలని. అవును, అంటే గ్రహాల స్థితి బట్టి కాలంలో జరిగేటువంటి మార్పులు, దానికి కొన్ని సంకేతాలు. గతంలో చూడండి, అప్పుడు ఒకసారి గెద్ద పూరి జగన్నాథుని యొక్క జెండాని పట్టుకుపోతే అందరూ ఆహోహో నేను చెప్పినారు బాబు అది శుభ సంకేతం కదంటే, సెకండ్ డేనో థర్డ్ డేనో పహల్గాం దాడి జరిగింది చూసాను. మొన్న నేను మీతో అదే మాట అన్నామంటే అది శుభ సూచకం కాదు, పాతగైపోయి పడిపోయింది అనేది వేరు, కానీ అది పడిపోవడం మాత్రం అంత మంచిది కాదు, బ్రహ్మం గారిది అని అనుకున్నాం. ఇవన్నీ ఏంటంటే గురువు ప్రధానంగా గురుగ్రహం యొక్క స్వరూపం మారింది. ఇక్కడ గురుగ్రహ స్వరూపం మారినప్పుడు ఏమవుతాయంటే, అంటే దేవతా సంబంధంగా లేకపోతే కొన్ని వాయు సంబంధంగా జన నష్టం జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే 6 months ఎలా ఉంది, దాని తర్వాత ఒక 1 year, 6 months తర్వాత 1 year ఎలా ఉండబోతుందో చెప్తాను నేను మీకు. దీని గురించి ఎవరిని భయపెట్టడానికో భయపడడానికో కాదండి, దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ. అంటే ఎలా అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనం వెళ్తున్నాం రోడ్డు మీద, అక్కడ ఒక యూటర్న్ కర్వ్ వచ్చింది, గవర్నమెంట్ ఒక బోర్డు పెడుతుంది అక్కడ యూటర్న్ ఉంది స్లో చేసుకో అని. అయ్యో ఎంతో ఫాస్ట్గా నేను 80 స్పీడ్లో వెళ్తుంటే వీడు వచ్చి నాకు టక్కన 20 స్పీడ్లో తీసుకొచ్చేసాడు, నా ఆనందాన్ని చెడగొట్టేశాడని భయపడతావా? లేకపోతే చక్కగా అయ్యో మంచి పని చేశాడు, లేకపోతే నేను స్పీడ్కి వెళ్ళిపోయి పడిపోయేవాడిని అనుకుంటావా? ఇది కూడా అంతే. గ్రహస్థితుల్ని బట్టి మనకు పూర్వం నుంచి కూడా నిమిత్తాలను చూసి మహాభారత రామాయణాల్లో చాలాసార్లు ఉంటుంది, అమ్మో ఇలాంటి నిమిత్తాలు ఉన్నాయి, ఏదో రాబోతుంది, మనం జాగ్రత్త పడాలని పడుతూ ఉంటారు. అలాగే ఇవన్నీ నిమిత్తాలు, మొన్న జరిగిన జెండాది కావచ్చు, బ్రహ్మంగారిది కావచ్చు, ఇవన్నీ నిమిత్తాలు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వక్రించాడో గురువు 2026 మే ఎండింగ్ వరకు కూడా మనకి మిథున రాశిలోకి వక్రించుకుని మిథున రాశిలో వెళ్ళి ఉంటాడు. దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏమిటి? సడన్గా అసలు ఊహించని రీతిలో మనకి షేర్ మార్కెట్ క్రాష్ అవ్వనుంది, గుర్తుపెట్టుకోండి. అసలు ఊహించలేము. అంటే అసలు మనం ఊహించలేము, బాబా ఏంటి ఇంత పడిపోయింది ఏంటి, అసలు ఇట్లా అనుకోలేదే మనం. ఈ 6 monthsలో ఉన్నాయి. అందులో పర్టికులర్గా డిసెంబర్ 1st week నుంచి ఎక్కువ ఉంటుంది, డిసెంబర్ నెలలో స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఎందుకంటే కుజుడు కూడా మనకి ధనస్సు రాశిలోకి వచ్చేస్తున్నాడు, డిసెంబర్ 1st వస్తున్నాడు, అంటే 6th నుంచి వస్తున్నాడు, కానీ 1st నుంచే దాని ఇంకా చెప్పాలంటే 6th కంటే 15 రోజుల ముందు నుంచి కూడా పనిచేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బికాజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్కి కారకుడు బుధుడు. ఈ గురువు వెళ్ళి కొన్ని నెగటివ్ ఎనర్జీస్తో స్టాక్ మార్కెట్ స్థానంలో వెళ్ళి కూర్చుంటున్నాడు బుధరాశుల్లో. అందుకని స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ మీద దీని ప్రభావం పడనుంది, చాలా కేర్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది వాయు సంబంధంగా, అంటే అలాగా వాయువులో అంటే మనకి ఫ్లైట్ సంబంధంగా మనం చేసే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫ్లైట్లు మీద తిరిగే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తిరిగేవాడికి ఎలా తెలుస్తుందండి ఆ ఫ్లైట్లో ఏ ప్రాబ్లం ఉందని? ఆ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నన్ను అడిగితే తిరిగే వ్యక్తి ప్రేక్షకుడికి అతనికి ఏం తెలుసు పాపం. పాసింజరు పాపం ఆయన ఏదో టికెట్ కొనుక్కుంటాడు, ఎక్కుతాడు, సేఫ్గా వెళ్తా అనుకుంటాడు, మధ్యలో అదేదో అవుతుందని ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అంతేగా. కాబట్టి ఈ విమానాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు, ఎయిర్పోర్ట్ అథారిటీస్, ఎయిర్పోర్ట్లోనే ఏదైనా బాంబ్ బ్లాస్ట్ చేస్తాననేటువంటి కొన్ని రావడము, ఎయిర్పోర్ట్లో కొన్ని బాంబ్ బ్లాస్ట్ చేద్దామని ప్లానింగ్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే వాయు సంబంధంగా ఉండేటువంటి వాటి మీద పడుతుంది దీని ఎఫెక్ట్. సో ఎయిర్పోర్ట్లు పేల్చేస్తానంటాం, లేకపోతే ఏదైనా యుద్ధ విమానాలు వచ్చి ఎయిర్పోర్ట్ మీద దాడులు చేయడము, ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బందులు రావడం, అంటే వాయు సంబంధంగా. ఎందుకు ఇక్కడ వాయువు ఎందుకండి?
ఇంతకుముందు జలరాశుల్లో ఉండే గురువు వాయుతత్వ రాశుల వైపు వెళ్తున్నాడు, కాబట్టి ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవది టెక్నికల్గా మనకు ఒక్కోసారి చూడండి సడన్గా అయ్యో ఈ రోజంతా వాట్సాప్ పని చేయలేదు ఏమైందో 2 hours అంటాం, లేకపోతే సడన్గా టెక్నికల్గా ఏదో ఆగిపోయిందండి అంటాం, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదో లీక్ అయిపోయిందండి, అమ్మో ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, ఇది దేశ భద్రతకు సంబంధించిన తర్వాత ఒక టెక్నికల్గా ఏదో అయిందంట, ఇటువంటివి వస్తాయి. ఇంకోటి ఈ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశి నుంచి మిథున రాశి వైపు వెళ్తున్నాడో ప్రజల్లో కొన్ని ఫ్రాడ్ న్యూసెస్ రావడం, లేకపోతే జరగని దాన్ని జరిగినట్టుగా రూపొందించడం, దాని వలన కొంత ఈ కొన్ని మీడియా వాళ్ళకి ఉండేటువంటి కొన్ని ఆంక్షలు పెరగడం, లేకపోతే మీడియా వాళ్ళు కొన్ని విషయాలలో కొన్ని స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకోవడం, మీడియా వాళ్ళ మీద ఆ ప్రభావం పడడం, లేదా ఇద్దరు మనుషుల మధ్యనే అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ రావడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అన్ని వివాదాలు అంటే అన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతుంది అంటే వాయువు, విషవాయువులు. ఇప్పుడు ఇప్పుడు యుద్ధ సంబంధమైనటువంటి ఇది కూడా పెరుగుతుంది డిసెంబర్ నుంచి ఇంకా చెప్పాలంటే. సో ఎవరో తీసుకొచ్చి ఇప్పుడు ఆ మధ్య చూడండి అప్పుడు మనకి నాగసాకి హిరోషిమా మీద అనుభవం వేశారు, అప్పుడు ఏమైంది కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఇది మొలవలే. కాబట్టి అటువంటి వాయువు వల్ల కొన్ని దుష్ట సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం వల్ల వచ్చేటువంటి వాయువుల వల్ల ఇబ్బంది. అది ఇండియా కని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియా అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా జరగవచ్చు. ఎందుకంటే ఇది వాయువు ఒక దగ్గర ఉండేది కాదుగా కాబట్టి. అయితే ఇందులో పర్టికులర్గా మిథున రాశికి సంబంధం ఉండేటువంటి దేశాలు అని చెప్తారు. అంటే మనం దాన్ని కూర్మచక్రం వేస్తే ఏ దేశాలు కూడా వస్తాయి యాక్చువల్గా, దానికి కాకపోతే చాలా పెద్ద క్యాలిక్యులేషన్ వేయాలి దానికి. మిథున రాశికి ఏ దేశాలు వర్తిస్తాయి ఆ దేశాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అలాగే నెక్స్ట్ ఇయర్ జూన్ వస్తే మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేస్తాడు, అప్పుడు మరలా ఒక 1 year పాటు పర్టికులర్గా అంటే నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు మరలా వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నీటి మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో నేను చెప్పేది ఒకటి, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏదో ప్రజల్ని భయపెట్టడానికో భయాందోళన చేయడానికో కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ప్రాణం పోకుండా ఒక ఇబ్బంది కలగకుండా యాక్సిడెంట్ జరగకుండా బయటపడడానికి వాళ్ళ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని బయటికి వెళ్ళినట్లయితే ఆ పరమాత్మ కాపాడుతాడు వాళ్ళని. అంటే ఇది రెమెడీ లాగా తెలియజేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదంటే నాకు ఇష్టదైవం అవన్నీ ఏం తెలియవు, సోమవారం బయలుదేరుతున్నారు అమ్మవారిని తలుచుకోండి, ఓం రాజరాజేశ్వరి దేవి నమః అనుకోండి. మంగళవారం రోజు మీ ప్రయాణం జరుగుతుంది, స్కందుని తలుచుకోండి. లేదా బుధవారం మహావిష్ణువుని తలుచుకొని బయలుదేరండి, ఓం నమో నారాయణాయ అని. గురువారం జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ బయలుదేరండి. లేదా శుక్రవారం శ్రీమాత్రే నమః అనుకుంటూ బయలుదేరండి. లేదా శనివారం నమశివాయ, లేకపోతే ఓం కాలభైరవాయ నమః అనుకుంటూ బయలుదేరండి, సరిపోతుంది. సో ఆదివారం అయితే మళ్ళీ అగైన్ మీరు ఓం నమో నారాయణాయ లేకపోతే సూర్యభగవాను నేను తలుచుకోవచ్చు. లేదా మీ ఇష్టదైవం ఎవరైనా అమ్మవారిని ప్రార్థిస్తాను శ్రీమాత్రే నమః, లేదంటే నాకు శివుడు అంటే ఇష్టం నమశివాయ 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 అని కూడా బయలుదేరండి. లేదా ఇంకొంతమంది విష్ణువుని ప్రార్థిస్తారు, విష్ణు సహస్రనామాలు వింటూ బయలుదేరండి. లేకపోతే ఓం నమో నారాయణాయ అనుకుంటూ బయలుదేరండి, తప్పేమీ లేదు. మీరు ఎవరిని పూజిస్తే ఆ పరమాత్మ ఆ రూపంలో ఉన్నటువంటి ఆ దేవతా స్వరూపం నన్ను రక్షిస్తుంది అని పూర్తి పూనికతో మీరు కనుక బయటికి వెళ్ళినట్లయితే ఇంటి నుంచి ఖచ్చితంగా ఎక్కడా ఇరుక్కోకుండా ఏ ఇబ్బంది కలగకుండా ఆ పరమాత్మే మనల్ని రక్షిస్తాడు. ఓకే గురుగారు, సో విన్నారు కదా, అంటే రాబో రోజుల్లో కొన్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటాయంట, వాటి నుండి జాగ్రత్తగా ఉండటానికి గురుగారు మంచి పరిష్కారాన్ని తెలియజేశారు. సో ఎంతైనా కూడా జాగ్రత్తగా ఉండటమే మంచిది కదండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.